ఇకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి టెక్నాలజీ రిఫార్మ్స్, టెక్నాలజీలో అత్యున్నతమైనటువంటి టెక్నాలజీకి ఈరోజు వాళ్ళు చేసినటువంటిది చాలా అది ఒక అనుభూతి. అది అలానే అక్కడ వారు అనుసరిస్తున్న కొన్ని విధానాలు, ఇక్కడ వ్యవస్థ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మనం వ్యవస్థను నడిపించాలని మనం చూస్తాం, మనకి వాళ్ళకి అదే తేడా. బట్ ఎవ్రీథింగ్ సిస్టమైజ్ అవుతుంది కాబట్టి అక్కడ పాలన కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. బట్ ఈ మధ్యన ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాస్త మన వాళ్ళకి కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, కానీ చూడాలి. వాళ్ళ ఎవరైనా సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చారు? సమస్యలు అంటే ఏం ప్రత్యేకించి వాళ్ళు తీసుకురాలేదు. బట్ ఎన్ఆర్ఐ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచన చేశారు. గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోతే, పరిపాలన పగ్గాలు చేపట్టకపోతే రేపు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వస్తుంది, రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా కృషి చేశామని చెప్పి వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని నేనంతా చూశాను, వారి మాటల్లో కూడా వ్యక్తపరిచారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. బికాజ్ ఎందుకంటే అక్కడికి పోయినా సరే దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచిస్తూ ఉన్నారు.